అందరికీ నమస్తే అండి. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఏదైనా అనుకున్నారు అంటే ఖచ్చితంగా చేసి తీరుతారు. వాళ్ళకి బలం లేకపోయినా సరే ఆ బిల్లులను ఎలా ఆమోదించుకోవాలో వాళ్ళకి తెలుసు. సో దానికి ఎన్ని అడ్డదారులైనా తొక్కుతారు. ఎంత అనైతిక మార్గంలో అయినా సరే వెళ్తారు. ఎన్ని పార్టీలనైనా సరే చీల్చుతారు. కాస్త అవకాశం దొరికితే చాలు. చూడండి, మనకి గాదెల్లో మనం ధాన్యం పెట్టినప్పుడు ఎలుక దూరడానికి ఒక చిన్న హోల్ పెట్టుకుంటుంది. అది పెద్దదై అలాగలాగా ఎలుకలు దానిలోకి వెళ్ళి వచ్చి గాది నుంచి మొత్తం ఖాళీ చేసేస్తాయి కదా. అలా ఒక పార్టీని చీల్చడానికి ఉన్న చిన్న అవకాశాన్ని బీజేపీ వెతుక్కుంటుంది. అలా వెతుక్కోవడం ద్వారా ఆ పార్టీ అంతర్గత వ్యవహారాల్లోకి వెళ్ళి ఆ పార్టీని నిలువునా చీల్చేసి తమలోకి కలిపేసుకుంటారు. ఇది బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలమైన ప్రాంతీయ పార్టీలైన ఎన్సీపీని చీల్చింది. అవునా? ఎన్సీపీని రెండుగా చేసింది. శివసేనను చీల్చింది. అవునా? శివసేన పార్టీ రెండుగా చీలిపోయింది. తాజాగా తమిళనాడులో అన్నాడీఎంకే చీలిపోయింది. అవునా? తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయింది. ఇవన్నీ కూడా దేశంలో బలమైన పార్టీలే. ఆయా రాష్ట్రాల్లో దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న పార్టీలే. కానీ ఇప్పుడు దిక్కుముక్కు లేక చీలిపోతున్నాయి. అసలు మహారాష్ట్రలో ఎన్సీపీ, శివసేన నువ్వా నేనే అనేటట్టు దశాబ్దాల తరబడి రాజకీయాలు చేశాయి. దేశ రాజకీయం మొత్తం ఒకవైపు ఉంటే మహారాష్ట్రలో మరాఠీల రాజకీయం మరోవైపు ఉండేది. వాళ్ళకంత వాళ్ళ గడ్డ మీద, వాళ్ళ భాష మీద, వాళ్ళ ప్రాంతం మీద, వాళ్ళ రాజకీయం మీద అంత ఇది ఉండేదన్నమాట, పట్టు ఉండేది. అటువంటిది ఇప్పుడు రెండు చీలిపోయినాయి. ఎన్సీపీ చీలిపోయింది, శివసేన చీలిపోయింది. ఇప్పుడు తాజాగా శివసేన 2022లోనే చీలిపోయింది. ఏక్నాథ్ షిండే వర్గం అండ్ ఉద్ధవ్ థాక్రే వర్గం వేరైంది. ఇప్పుడు మళ్ళీ యూబీటీ శివసేనలో ఉన్న 9 మంది ఎంపీల్లో 6 బయటకు వచ్చేసారు. రెండోసారి చీలిపోయింది. ఆ పార్టీలో రెండోసారి సంక్షోభం వచ్చింది. ఒకటే, బీజేపీకి ఇప్పుడు ఎంపీల అవసరం ఉంది. 362 మంది ఎంపీల మద్దతు కావాలి. లోక్సభ సభ్యుల మద్దతు కావాలి. 362 మంది లోక్సభ సభ్యుల మద్దతు కావాలి. రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి డీలిమిటేషన్ చేయాలి. డీలిమిటేషన్ ఖచ్చితంగా చేయాలని బీజేపీ పట్టుదల మీద ఉంది. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితేనే రాజకీయంగా బీజేపీకి లాభం జరుగుద్ది. ఆ భౌగోళిక రూపాలు మార్చేయచ్చు, ఓటర్ల సంఖ్య మార్చేయచ్చు. తద్వారా కాంగ్రెస్ని ఓడించి కాంగ్రెస్ కంచుకోటలను కూడా చీల్చేసి బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చొచ్చు. సో డీలిమిటేషన్ జరిగితేనే వరుసగా 4వ సారి గెలవగలం, లేకపోతే కేంద్రంలో అధికారంలోకి రావడం కష్టం అని బీజేపీకి తెలుసు. కాబట్టి మరి డీలిమిటేషన్ జరగాలంటే రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టాలి. కాబట్టి రాజ్యాంగ సవరణ కావాలంటే 2/3 మెజారిటీ కావాలి. కాబట్టి 2/3 మెజారిటీ ఇప్పుడు ఎన్డీఏకి లేదు. కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీలను చేల్చొచ్చు అనే అవకాశాలను వెతుక్కొని ఇదిగో శివసేన దొరికింది. శివసేన యూబీటీలో 9 మంది ఉంటే 6 చీల్చేశారు. 6 ఆల్మోస్ట్ ఖాయం ఎన్డీఏ వైపు రావడానికి. టీఎంసీలో 29 మంది ఉంటే దాదాపుగా 20 మందిని లాగేశారు. ఆ 20 మంది కూడా ఏదో ఒక అనామక పార్టీలోకి, ఎన్సీపీ అనే అనామక పార్టీలోకి వెళ్ళిపోయి ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నాము అని చెప్పారు. అలాగే ఇంకా ఇక్కడతో అయిపోలే గేమ్, బీజేపీ గేమ్ ఇంకా ఉంది. సో 362 మంది కావాలంటే ప్రస్తుతానికి అరౌండ్ ఒక 330 మంది మద్దతు దొరికింది. యాక్చువల్లీ వాళ్ళ బలం 292 కదా. టీఎంసీ నుంచి ఒక 20 మంది వచ్చారు కాబట్టి 312కి పెరిగింది. అండ్ శివసేన నుంచి 6 వచ్చారు కాబట్టి 318కి పెరిగింది. అండ్ వైసీపీ వాళ్ళు ఎలాగ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఒక 4 వైసీపీకి వెళ్తారు. సో అక్కడికి 322 అయింది. అండ్ అన్నాడీఎంకే నుంచి కూడా కొంతమంది టచ్లో ఉన్నారు. సో అన్నాడీఎంకేని కూడా నెక్స్ట్ చేల్చడానికి రెడీ అవుతున్నారు. సో అక్కడికి ఇంకా ఎంతమంది 322 మంది అంటే సుమారుగా ఇంకొక 40 మంది ఎంపీల బలం కావాలి. 40 నుంచి 45 మంది కావాలి. సో ఆ 40 నుంచి 45 మంది సమాజ్వాదీ పార్టీలోంచి కొంతమంది, డిఎంకే పార్టీలోంచి కొంతమందిని చేల్చాలి అనేది బీజేపీ ఆలోచన, టార్గెట్. సో ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సింది సమాజ్వాదీ పార్టీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ డిఎంకే పార్టీ. డిఎంకే పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీకి 40 మంది అనుకుంటా, ఎక్కువ మంది ఎంపీలే ఉన్నారు, 40 మందికి పైగా ఉన్నారు. సో ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అండ్ డిఎంకే నుంచి సగానికి సగం చీల్చేసే ప్లాన్ అయితే ఎత్తుగడ అయితే వేస్తున్నారు. సో అంత అంటే ఒకటండి, రాజకీయాల్లో ఉన్నప్పుడు రకరకాల బలహీనతలు ఉంటాయి. సో ప్రలోభాలకు లొంగని వాళ్ళు ఉండరు. అండ్ బలహీనతలను బయటపడతాయి కాబట్టి ఏదో ఒక విధంగా లొంగిపోతారు. సో ఆ బలహీనతలు ఏంటి అని తెలుసుకొని దాన్ని అవకాశంగా వాడుకొని పదవి ఇస్తామనో, డబ్బులు ఇస్తామనో, ఏదో ఒకటి చేస్తామని చెప్పి ప్రలోభ పెట్టి చీల్చేస్తున్నారు నిలువున. సో అందుకే
నెక్స్ట్ ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ అండ్ డిఎంకే మీద కొన్ను పడింది. సో ఆ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుందనేది నేను ఒకసారి స్టడీ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.